హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కొబ్బరి పాయసం చేసి చూపిస్తున్నానండి. ఈ యొక్క పాయసం ఒక్కసారి తిన్నారంటే పండగల కోసం ఎదురు చూడకుండా మీకు ఎప్పుడు ఇష్టం పడితే అప్పుడు చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో దీని యొక్క ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ యొక్క ప్యాన్లో నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఈ యొక్క నెయ్యి నేను చేశానండి. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఆ తర్వాత దీంట్లోకి బియ్యం, సన్నటి నూక అండి. బియ్యాన్ని నేను మిక్సీ పట్టుకున్నాను, కొంచెం కడిగి మిక్సీ పట్టుకున్నాను, నీళ్ళు ఏం లేకుండా. ఈ విధంగా ఒక 10 నిమిషాల సేపు వేంపుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరిను ముక్కలుగా కటింగ్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పేస్ట్ చేశాను. దీనిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా కొంచెము వేగిన తర్వాత దీంట్లోకి పాలు పోసుకోవాలి. నేను 3 పావులు వేసుకుంటున్నానండి. లీటర్కు 1 పావు తక్కువగా ఇలా 3/4 లీటరు పాలు పోసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. అయితే కొబ్బరి అది ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూడండి, పావు గంట తర్వాత మనకు బాగా ఉడికింది. ఇప్పుడు ఒక అరకప్పు చక్కెర వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, చక్కెర కలిపే ఆ యొక్క వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కెర కూడా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు కొంచెం ఉడకనివ్వండి. ఆ తర్వాత నేతిలో వెంపుకున్న ఈ విధంగా నేను జీడిపప్పును వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఆగి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకోవాలి. మరి ఉంది కదండి ప్రాసెస్, చాలా సింపుల్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి. పై సైడ్ నుంచి నేను ఈ విధంగా బాదం పప్పు వేసుకుంటున్నాను. బాదం పప్పు కనుక లేకపోతే పల్లీలను వేంపి ఆ యొక్క పొట్టు తీసి ముక్కలను కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.